ఇంకా సంక్రాంతి 3 రోజులు భోగి నుండి కనుమ వరకు అయితే ఆవు పేడతో ఇలా గొబ్బిళ్ళు చేసి పూజిస్తామండి. ఇంకా ఆవు పేడ తీసుకువచ్చి గరక పిండి పూసలు పెట్టి ఇంకా పసుపు కుంకుమలతో అలంకరించి ఇంకా రంగురంగుల ముగ్గులు వేస్తాం కదండి. ఆ ముగ్గుల మధ్యలో ఈ గొబ్బమ్మలను పెట్టి ఇంకా వాటికి పసుపు కుంకుమ వేసుకొని నవధాన్యాలు వేస్తామండి. ఇంకా నవధాన్యాలు లేకున్నా రైతు పండించిన పంట అంతా చేతికి వస్తుంది కాబట్టి వడ్లు, మక్కలు, చిక్కుళ్ళు, పెసర్లు, కందులు అన్నట్టుగా మినుములు, నువ్వులు, మన ఇంట్లో ఏ ధాన్యం ఉన్నా కానీ ఆ ధాన్యము వేసి గొబ్బిళ్ళ దగ్గర వేసి ఇంకా రేగుపళ్ళు కూడా వేయాలండి. ఇంకా పువ్వులు కూడా వేసి ఇంకా సంక్రాంతి లక్ష్మికి అయితే మొక్కుకోవాలండి. ఇంకా నా పూజ అంత లోపల గోమాత కూడా వచ్చిందండి. ఇంకా అటుగా గరకైతే తింటుంది. ఆ గోమాతను కూడా చూపించాను. ఇంకా తెలుసుకోవటం ముందైతే ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇంకా బయట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా గొబ్బిళ్ళు పెట్టాలండి. ఇంకా గేటుకు అటు ఇటు 2 పక్కల గొబ్బిళ్ళు పెట్టి ఇంకా అన్ని ధాన్యపు రాసులు పోసి మొక్కుకోవాలండి. ముగ్గు మధ్యలో కూడా వేయాలి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.